కుత్బుల్లాపూర్లోని టెక్ మహేంద్ర యూనివర్సిటీలో నార్కోటిక్ పోలీసులు తనిఖీలు చేశారు. యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు గంజాయి డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారని సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్ అధికారులు 14 మందిని పరీక్షించగా అందులో 5గురికి పాజిటివ్ వచ్చింది. అందరినీ అదుపులోకి తీసుకున్నారు. రైట్, మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, నార్కోటిక్ అధికారుల తనిఖీలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎంతమందికి పాజిటివ్ వచ్చింది? మౌనిత, ఈ హైదరాబాద్తో పాటుగాను హైదరాబాద్ శివార్కు సంబంధించినటువంటి ప్రాంతంలో ఈగల్ టీం అనేది కూడా సర్ప్రైజ్ రైడ్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో చూసినట్టయితే మనము కొన్ని కాలేజీలతో పాటుగాను కొన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులు గంజాయి గాను అదేవిధంగా డ్రగ్స్కు బానిస అవుతున్నారనే సమాచారం మేరకు ఈగల్ టీం చూసినట్టయితే ఏకకాలంలోనే ఓవైపున పబ్స్ పైన రైడ్ చేస్తుంది, మరోవైపున రెస్టారెంట్ సంబంధించి వ్యవహారంలో చూసినట్టయితే ఇటు కోంపల్లి సంబంధించినటువంటి మల్నాడు రెస్టారెంట్ పైన దాడి చేసినటువంటి క్రమంలో చాలా వరకు కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇటు ఈగల్ టీంకు రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ మల్నాడు రెస్టారెంట్ చెందినటువంటి సూర్యను ప్రశ్నించినటువంటి క్రమంలో దానికి చెందినటువంటి అంటే దానికి లింకులు ఉన్నటువంటి ఎవరైతే డ్రగ్స్ సంబంధించినటువంటి పెడ్లర్ ఎవరైతే ఉన్నారో ఏ యూనివర్సిటీకి ఇక్కడ హైదరాబాద్కు సంబంధించినటువంటి రెస్టారెంట్లు కావచ్చు పబ్బులకు ఎవరెవరికి అమ్ముతున్నారా అనే కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ను ఇటు ఈగల్ అధికారులు రాబట్టగలిగారు. ఈ క్రమంలోనే దాని తర్వాత ఫర్దర్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఈ మహేంద్ర యూనివర్సిటీ కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి టెక్ మహేంద్ర యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు డ్రగ్స్కు బానిస అవుతారనే సమాచారం మేరకు చాలా వరకు సర్ప్రైజ్ సంబంధించినటువంటి రైడ్స్ చేశారు. ఈ క్రమంలో 50 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకొని వారికి డ్రగ్ పరీక్షలు చేయగా అందులో 4 కూడా గాంజాకు సంబంధించి ఇతర డ్రగ్స్ సంబంధించినటువంటి కన్జ్యూమ్ చేసినట్టుగాను ఇప్పటికే అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీళ్ళందరికీ కూడా చూసినట్టయితే ఈ ఢిల్లీ నుంచి ఒక మారుతికి సంబంధించినటువంటి కొరియర్ ద్వారా ఈ విద్యార్థులకు ఆ డ్రగ్స్ అక్కడి నుంచి సప్లై అందినట్లుగాను ఇప్పటికే ఈగల్ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ మేరకు చూసినట్టయితే మొత్తం ఈ మహేంద్ర యూనివర్సిటీలో ఎప్పటి నుంచి డ్రగ్ తీసుకుంటున్నారు, అదేవిధంగా ఈ 50 మందిని పరీక్షించినటువంటి క్రమంలో ఇప్పుడు మాత్రం 4 మాత్రము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పటికీ చాలామంది విద్యార్థులు ఈ డ్రగ్స్ అంటే గంజాయిని కన్జ్యూమ్ చేస్తున్నట్లుగాను ఇప్పటికే ఈగల్ అధికారులకు సమాచారం ఉంది. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులను వారికి కౌన్సిలింగ్ చేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే మొన్నటికి మొన్న చూసినట్టయితే కూడా ఒక డాక్టర్ సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలో కూడా ఇలాగే డాక్టర్లు కూడా పట్టుబడడం చాలా వరకు కలకలం రేపుతుంది. ఓవైపున తెలంగాణ ప్రభుత్వం చూసినట్టయితే ఎక్కడికక్కడ డ్రగ్స్ కావచ్చు, చెరాస్ కావచ్చు, ఇతరకు సంబంధించినటువంటి మత్తు పదార్థాలను పూర్తిగా దాన్ని నిర్మూలించడం, అదేవిధంగా డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ మార్చే దిశగాను ఓవైపున ప్రభుత్వము తగినటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి క్రమంలోనే ఇక ఈగల్కి సంబంధించినటువంటి నార్కోటిక్ బ్యూరోగా పేరు మార్చుకున్నటువంటి డేగ కళ్ళతోటి కూడా ఎక్కడికక్కడ హైదరాబాద్కు వచ్చేటువంటి డ్రగ్స్ను కట్టడి చేయడం కావచ్చు, మరోవైపున హైదరాబాదులో డ్రగ్ పెడ్లర్ల పైన కూడా పూర్తిగా నిఘా పెడుతున్నటువంటి ఈగల్ టీం సర్ప్రైజ్గా యూనివర్సిటీలను, కాలేజీలను, మెడికల్ కాలేజీతో పాటుగాను ఉస్మానియా యూనివర్సిటీలో కూడా తనిఖీలు చేసినటువంటి క్రమంలో గత కొన్ని నెలల క్రితం కూడా ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్లు పట్టుబడడం, అదేవిధంగా కోంపల్లిలోకి సంబంధించి అక్కడ కూడా ఒక యూనివర్సిటీలో అంటే మెడికల్ సంబంధించినట్టు కాలేజీలో తనిఖీలు చేసినటువంటి క్రమంలో అక్కడ కూడా కొంతమంది డాక్టర్లు పట్టుబడ్డారు. ఇప్పుడు చూసినట్టయితే ఈ మహేంద్ర యూనివర్సిటీలో 4 కూడా టెక్ సంబంధించినటువంటి ఇటు ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు పట్టుబడడం చాలా వరకు కలకలం రేపుతుందని తెలుస్తూ ఉంది. ఎందుకంటే విద్యార్థులు చాలా వరకు భవిష్యత్తులో అంటే మంచి డాక్టర్లుగా రూపొందాలి, అదేవిధంగా డాక్టర్లుగా కావాలి, ఇంజనీర్లుగా కొనసాగాల్సినటువంటి విద్యార్థులు మాత్రము ఇలా డ్రగ్స్ బారిన పడి చాలా వరకు వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారనేది ఓవైపున ఈగల్కి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు పెడుతున్నప్పటికీ ఇలా కాలేజీల్లోనే వివిధ ప్రాంతాల నుంచి కొరియర్ల ద్వారా ఇక్కడికి డ్రగ్స్ చేరడం చాలా వరకు ఈగల్ అధికారులు వీటిని కంట్రోల్ చేసేందుకు మొత్తం పెద్ద ఎత్తున సర్ప్రైజ్ ఒకేసారి ఏకకాలంలో తనిఖీలు ముమ్మరం చేసి చాలా వరకు ఈ డ్రగ్స్ని రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. అదేవిధంగా వారి తల్లిదండ్రులను కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ఇక మొత్తం ఏ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అంటే గతంలో చూసినట్టయితే కొన్ని గురునానక్ లాంటి కాలేజీలలో కూడా
ఇంజనీరింగ్ విద్యార్థులు గంజా తీసుకుంటూ కూడా పట్టుబడ్డారు. ఇప్పుడు కోంపల్లికి సంబంధించినటువంటి ఒక మెడికల్ కాలేజీలతో పాటు కానీ ఇప్పుడు టెక్ మహేంద్ర యూనివర్సిటీలోను కూడా ఇలా గంజాయి తీసుకుంటున్నటువంటి విద్యార్థులు పట్టబడడం చాలా వరకు కలకలం రేపింది.